విద్యాశాఖలో కొత్త ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అడ్మిన్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. 60,000 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది. ఖాళీలు అయితే 34 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ మనకి 18 నుంచి 26 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అర్హత డిగ్రీ. ఈ నోటిఫికేషన్ కోసం పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలిసికి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి హ్యూమన్ రిసోర్స్ సెక్షన్ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ 29 మే 2026 అయితే మనకి విడుదలైంది. ఈ ఉద్యోగాలు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అన్రిజర్వ్డ్కి 13, ఎస్సీకి 5, ఎస్టీకి 2, ఓబీసీకి 9, ఈడబ్ల్యూఎస్కి 5, టోటల్ 34 వేకెన్సీలు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 2 వేకెన్సీలు అయితే సపరేట్గా ఉన్నాయి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్కి 4, గ్రూప్ సి వేకెన్సీలు. మనకి శాలరీ అయితే 29,200, అన్నిట్లు కలిపి ఒక 50,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. మన క్వాలిఫికేషన్ డిగ్రీ చదివి 50% మార్క్స్ ఉన్నవాడు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి 18 నుంచి 26 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది అప్లై చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 29/5/2026 నుంచి 18/6/2026 మధ్యలో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో మీ ఫోన్లో అయితే అప్లై అయితే చేసేసుకోండి. అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్, ట్రాన్స్జెండర్ వారికి 50 రూపీస్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్ అందరు కూడా 450 రూపీస్ పేమెంట్స్ చేయవలసి ఉంటుంది. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి అయితే రాదు కాబట్టి చాలా కేర్గా అప్లై అయితే చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి, మనకి ఫీజు పేమెంట్ చేస్తున్నారు కాబట్టి ఫీజు పేమెంట్ చేస్తున్నాం, మన ఎగ్జామ్ కూడా రాయడం జరుగుతుంది కాబట్టి చాలా గట్టిగా ప్రిపేర్ అయితే మనకి ఒక 6 మంత్స్లో ఈ సంవత్సరంలో మనకి జాబ్ అయితే వచ్చేయాలని. మనకి ఏజ్ అయితే మనకి 25/12/2026కి ఇచ్చిన ప్రకారంగా అంటే మనకి 26 ఇయర్స్ దాకా వాళ్ళు అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఆలోగా మీరు అప్లై చేసుకోండి. అదే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎన్ఓసి కావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కానీ, మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ, వాట్సాప్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా క్వారీస్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.